అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న ప్లీజ్ కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వీడియోని మాత్రం లాస్ట్ చూడండి, ఎందుకంటే ఈ కంబ్యాక్ అయినా కానీ ఈ హీరో గురించి మీకు తెలిస్తే నిజంగా మీ షేక్ అయిపోతాయి, కిందున్న పైన జారిపోతాయి నిజంగా. అండ్ వీడియోని మాత్రం లాస్ట్ చూడండి. అండ్ 1K దగ్గరలో ఉన్న అండ్ న్యూ ఇయర్ రోజు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. 1K సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సంపూర్ణేష్ బాబు తెలుసుకో మీ అందరికీ, ఈ హీరో నిజంగా మూవీ లేక మూవీ మంచి స్టోరీ రాక చాలా స్ట్రగుల్ చేసి ఇన్ని రోజులు ఒక్క మూవీ లేక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. అది ఎందుకంటే ఒక్కసారి స్క్రీన్ మీద మీకు ఒక పోస్టర్ కనబడుతుంది కదా, ఈ యొక్క పోస్టర్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అసలు మామూలు విషయం కాదు అది. సంపూర్ణేష్ బాబు హ్యాజ్ ఏ బిర్యానీ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక బిర్యానీలో ఉప్పు తక్కువైనా మసాలాలు తక్కువైనా మసాలాలు ఎక్కువైనా బిర్యానీ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. అంటే పడిపోయే అవకాశం చాలా ఉంటుంది అండ్ వచ్చే అవకాశం కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అండ్ సంపూర్ణేష్ బాబు గారు అండ్ ఈ యొక్క మూవీలో నాని అన్న ఒక బెస్ట్ ఫ్రెండ్, అంటే నాని అన్న కోసం చావడానికైనా సిద్ధం, చంపడానికి కూడా సిద్ధం. వెనకాడని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బిర్యానీ. సంపూర్ణేష్ బాబు గారు బిర్యానీ అంటే అన్నారు. నాని అన్న బర్త్డే రోజు ఒక గ్లిప్స్ అయితే రిలీజ్ అయింది, లంజా కొడుకు అనే ఒక గ్లిప్స్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క గ్లిప్స్ లో నాకు నచ్చిన డైలాగ్ ఏమైనా ఉందంటే ఇది ఒక డైలాగ్, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. నిజంగా అసలు ఆ డైలాగ్ ఏందో, అసలు ఆ డైలాగ్ ఎలా వచ్చింది రాయాలని అంటే మొన్న వచ్చిన మేకింగ్ వీడియో, రక్తం వచ్చి చరిత్ర మీద పడ్డప్పుడు స్టోరీ ఓపెన్ అయింది. అసలు ఆ మేకింగ్ ఏందో, మొన్న వచ్చిన మేకింగ్ వీడియో అయినా కానీ ఏదైనా కానీ అసలు వేరే లెవెల్. అండ్ ఇందులో నాని అన్న ఖచ్చితంగా ఒక ట్రాన్స్జెండర్ లాగా కనపడే అవకాశం అయితే చాలా ఉంది. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అయితే మనం మూవీ అప్డేట్స్ ఎలా వస్తున్నాయంటే నిజంగా పిక్చర్ ప్యాక్ అయ్యే అప్డేట్ అయితే ఇస్తున్నారు శ్రీకాంత్ గారు. ఎందుకంటే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాని అన్న యాక్టింగ్, నాని అన్న పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు సంపూర్ణేష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటాయి. అండ్ శ్రీకాంత్ గారు ఒక ట్వీట్ అయితే చేశారనమాట. ఏంటిది, సంపూర్ణేష్ బాబు గారు డోంట్ బీ ఫన్నీ ఎనీమోర్, అంటే ఇప్పుడు నుంచి ఒక ఫన్నీ క్యారెక్టర్స్ అనేవి ఉండవు. అతనిలో ఉన్న ఒక ఏంటిది అది యాక్టింగ్ అయినా కానీ ఏదైనా సరే ఒక పర్ఫార్మెన్స్, ఇన్ని రోజులు దాచుకున్న ఒక పర్ఫార్మెన్స్ ఇందులో ఖచ్చితంగా వచ్చే అవకాశం, ఒక ఎక్స్పెక్టేషన్ చూపెట్టే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ నాని అన్న మదర్ ఎవరైనా ఉన్నారంటే సోలాని కళ్యాణ్ అని అంటాయి, ఎవరో నాకు కూడా తెలియదు అది, ప్లీజ్. అండ్ నిజంగా నాకైతే అసలు సంపూర్ణేష్ బాబు గారి ఒక క్యారెక్టర్ ఆ పోస్టర్ చూసిన తర్వాత నేను గుర్తుపట్టలేదు ఎవరు అనుకున్నా. ఆ తర్వాత నేను కింద సంపూర్ణేష్ బాబు ఒక పేరు ఉంది కదా, ఆ పేరు చూసి గూగుల్లో సెర్చ్ చేస్తే సంపూర్ణేష్ బాబు హ్యాస్ యాక్టింగ్ ఇన్ అంటే క్యారెక్టర్ ఇన్ ప్యారడైజ్ బిర్యానీ అంటే ఏంటిదిరా బాబు, ఇదేనా హోటలా లేకపోతే ఇంకేనా ఉందా ఇది అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ నిజంగా ఒక మంచి కంబ్యాక్ అయితే మామూలుగా ఇవ్వట్లేదు, రవితేజ అన్న కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు సంపూర్ణేష్ బాబు గారు ఇస్తున్నారు. అండ్ మూవీ మార్చ్ ఈగర్లీ వెయిటింగ్. ఎంతమంది ఏం చేసినా నేనైతే ప్యారడైజ్ మూవీ పోస్ట్ పోన్ అవ్వే అవకాశం మాత్రం చాలా అంటే చాలా ఉంది. అండ్ రియలీ నేనైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నా ఈ యొక్క ప్యారడైజ్ మూవీ మీద. ఎందుకంటే 1 కాదు 2 కాదు చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ యొక్క అప్డేట్ 4th అప్డేటర్. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు గారి యొక్క అప్డేట్ మాత్రం 4th అప్డేట్. వెనకాల ఒక సౌండ్ ఉంది కదా, అది హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్ కోసం. అండ్ ఫర్ మోర్ అప్డేట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. న్యూ ఇయర్ రోజు మనం ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 1K దగ్గరలో ఉన్న ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. మీ నుంచి నేను కోరేది ఒకటే. అండ్ యాజ్ అ బ్రదర్గా, యాజ్ అ ఫ్రెండ్గా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిగైన్. అండ్ ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ తీసుకోండి.